హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి అటవీ శాఖలో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చాలా రకాల ఉద్యోగాలు అయితే భర్తీ అనేది జరిగాయండి. సో దీనికి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఫారెస్ట్ ఆఫీస్లో ఇంకా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ జాబ్స్ అనేది అయితే ఇందులో రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి మంచి శాలరీ ఇస్తారు, ఫుడ్ ఉంటుంది అండ్ హౌస్ కూడా ఇస్తారు. సో చాలా అకామిడేషన్స్, బెనిఫిట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దీనికి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే మన కంట్రీలో ఉండేవాళ్ళు, మేల్ అయినా ఫీమేల్ అయినా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు యూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ జాబ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు డౌట్స్ ఉన్నా, మీకు ఏ జాబ్స్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ మీ ఫ్యామిలీస్కి, మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ చేసేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే బాగా యూజ్ అవుతుంది. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చారు కదా డెహ్రాడూన్ నుంచి. సో ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ నుంచి అయితే ఇందులో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అయితే ఒకటి మెన్షన్ చేశారు. అయితే ప్రతిదీ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు. పోస్టులు ఎంత, వేకెన్సీ, శాలరీ ఎంత ఇస్తారు, ఇట్లాంటివంతా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అవన్నీ కూడా చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఏంటంటే దీనికి మనము ఆన్లైన్లో అంతా అప్లై చేయడానికి ఏం లేదు. ఆఫ్లైన్లో మాత్రమే బై పోస్ట్ ద్వారా అయితే వీళ్ళకి పోస్ట్ ద్వారా సెండ్ చేయాలి అప్లికేషన్ ఫామ్ అనేది. అప్లికేషన్ ఫామ్ అనేది ప్రతి ఒక్కరు కూడా నీట్గా మీ సర్టిఫికేట్స్ ఎలా ఉన్నాయో వాటిల్లో ఎలా ఉంటుందో ఆ విధంగానే ఫిల్ చేసి మీరైతే సో ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని నీట్గా వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి. ఆఫ్టర్ ప్రాసెస్ ఏంటనేది వాళ్ళే మీతో చెప్తారు. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అన్నీ పోస్ట్ చేస్తారు. సో అప్పటికప్పుడు మనం చూస్తూ ఉండాలి దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడాను. సో ఇది అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్లో ఏంటంటే మీరు మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఏ విధంగా ఉంటుందో అలానే ఫిల్ చేయాలి. అయితే ఇక్కడైతే చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది ఈ నోటిఫికేషన్ ఫస్ట్లోనే ఉంటుంది, అది కూడా చెప్తాను. అండ్ ప్రాజెక్ట్ నెంబర్ ఒకటి ఉంటుంది, ప్రాజెక్ట్ టైటిల్ అయితే ఉంటుంది. సో మీరు దేనికి ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దాని యొక్క నేమ్ అనేది రాయాలి, అది కూడా చెప్తాను, వెయిట్ చేయండి. అలాగే దీంట్లో ఏంటంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కంప్లీట్గా మంచిగా నీట్గా ఫిల్ చేయాలి. సో ఏంటంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ ఎవర్ పోస్ట్ అంటే దీని యొక్క ఎవరు, మేలా ఫీమేలా ఏదో ఒకటి ఫిల్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మీ యొక్క నేము మీ సర్టిఫికేట్స్లో ఏ విధంగా అలానే ఫిల్ చేయండి. అండ్ ఆల్సో కరెంట్ డిజిగ్నేషన్, మీరు ఏదైనా ఇప్పుడు జాబ్ చేస్తున్నారా అది ఒకటి ఫిల్ చేయాలి. అండ్ కేటగిరీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, లేకపోతే జనరల్లా ఏదైతే అది మీ యొక్క క్యాస్ట్ అది ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో కరెంట్ పే స్కేల్, మీరు ఎక్కడైనా జాబ్ చేస్తే ఇప్పుడు మీకు శాలరీ అంత వస్తుంది, అది ఒకటి ఫిల్ చేయాలి. అండ్ ఫాదరు, హస్బెండ్ నేము, మీ యొక్క ఫాదర్ అయినా, మ్యారేజ్ అయితే హస్బెండ్ నేమ్ అయినా అది ఒకటి ఫిల్ చేయాలి. అండ్ ఆల్సో డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్స్లో ఉంటుంది మనకి డేట్ ఆఫ్ బర్త్, ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ మీ యొక్క అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి. కార్డ్స్లో ఉంటుంది కదా, ఆ కార్డ్స్లో ఉండే అడ్రస్ మాత్రమే ఇక్కడైతే ఇవ్వాలి, అదొకటి. అండ్ అకాడమిక్ అచీవ్మెంట్స్, మీ యొక్క 10th, ఇంటర్, డిగ్రీసు, పీజీసు ఏమైతే చేసి ఉంటారో అది హై సెకండరీ, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ. సో ఇది ఇంటరు, డిగ్రీ, పీజీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మీ యొక్క యూనివర్సిటీ ఏంటి, ఆ యూనివర్సిటీ పేరు, మీ యొక్క స్పెషల్ సబ్జెక్ట్స్. సో ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, పీజీలో కానీ స్పెషల్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కదా, మీరు ఏం చేశారో అదొకటి. అండ్ పర్సంటేజ్ మార్క్స్, మీకు ఇంటరు, డిగ్రీ, పీజీలో ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఆ ఎగ్జామినేషన్ పాస్డ్, డాక్టరల్ డిగ్రీ ఎవరైనా పిహెచ్డి చేసి ఉంటే అది కూడా ఫిల్ చేయాలి, లేకపోతే నో అని ఫిల్ చేసేయండి. ఇక్కడ చూసారా
ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది మీరు చేసుంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. అదొకటి. అండ్ మీకు ఏదైనా జాబ్లో ఎక్స్పీరియన్సెస్ ఉంటే ఆ ఎక్స్పీరియన్సెస్ మొత్తం కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. మీకున్న ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్, ఎన్నాళ్ళు జాబ్ చేశారు, ఎంత శాలరీ వచ్చేది, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేశారు, సో ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడైతే ఇవ్వాలి. అదొకటి. అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసేసి ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది కదా, సిగ్నేచర్ పైన మీ సంతకం, ప్లేస్, డేట్ ఇవన్నీ కూడా ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ అనేది చూడండి ఇక్కడ ఉంది కదా, ఈ అడ్రస్కి అనేది మీరు పోస్ట్ చేయాలి. సో చూసారా ఇక్కడ బై పోస్ట్ అనేది ఇచ్చారు. బై పోస్ట్ ఇచ్చేసి ది నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రబాని డెహ్రాడూన్ అయితే ఇచ్చారు, ఉత్తరాఖండ్ అని. సో అది మనకి ఈ అడ్రస్కి అనేది మనం అనేది పోస్ట్ చేయాలి. ఎప్పుడు November 30 లోపు, ఎప్పుడైనా సరే ఈ November 30 లోపు ఈవినింగ్ 5 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. చూసారా November 30 ఈవినింగ్ 5 వరకు అయితే ఇచ్చారు. సో ఇది. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫీల్డ్ వర్కర్ జాబ్ టైటిల్ అని ఇచ్చేసి, జాబ్ పోస్టింగ్ అడ్వర్టైజ్డ్ అని ఇచ్చేసి, పొజిషన్స్ అయితే ఇచ్చారు కదా, ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బుస్టర్డ్ అని ఇచ్చేసి ఫీల్డ్ వర్కర్ అయితే ఇచ్చారు. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో 18,000 నుంచి విత్ హౌస్ అకామిడేషన్ ఇలాంటివి కూడా ఇస్తారు. 50 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఏజ్ ఎవరికైతే ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ అని డిసిప్లిన్, మీకు డిగ్రీ నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ అని, ఇంజనీరింగ్ డిగ్రీ అని, ఏ డిగ్రీ అయినా సరే పర్వాలేదండి. మీకు ఆ డిగ్రీ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అదే ఫీల్డ్ వర్కర్ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. 18,000 శాలరీతో పాటు విత్ అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ కూడా ఇస్తారంట. సో అదొకటి. అండ్ ఇంకొక జాబ్కి వచ్చేసరికి ఏంటంటే చూడండి ఏమిచ్చారు ఇక్కడ, ప్రాజెక్ట్ నెంబర్ 11 ఇచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి 20,000 శాలరీ ఇచ్చేసి విత్ ఆల్సో హౌస్ అకామిడేషన్, ఫుడ్ ఇలాంటివి కూడా ఇస్తారంట. ఇది ప్రాజెక్ట్ అసిస్టెంట్. ఇంతకుముందు చెప్పింది ఫీల్డ్ వర్కర్. ఫీల్డ్ వర్కర్కి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, బ్యాచిలర్ సైన్స్ ఆర్ 3 years డిప్లొమా. అంటే మీకు బ్యాచిలర్ సైన్స్ అయినా ఉండాలి, లేకపోతే 3 years డిప్లొమా ఎవరైతే చేస్తుంటారో ఇంజనీరింగ్ డిప్లొమా. సో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు కదా, ఈ ఇంజనీరింగ్ టెక్నాలజీ డిప్లొమా చేసిన వాళ్ళైనా బ్యాచిలర్ డిగ్రీ అయినా సరే ఏదో ఒకటైతే ఉండాలి. సో ఉన్నవాళ్ళు ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే పోస్టులు ఏంటంటే ఫీల్డ్ వర్కరు, ప్రాజెక్ట్ అసిస్టెంట్. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, ఇది ప్రాజెక్ట్ 10 ఇచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇవి కూడా ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 ఇచ్చేసి 2 వేకెన్సీ ఉన్నాయంట. దీనికి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మాస్టర్ డిగ్రీలో మెయిన్ వచ్చేసరికి జువాలజీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ సైన్సెస్ ఏదైనా కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి ఏంటంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 పోస్ట్కి. అదొకటి. అండ్ ఇక్కడ ఇది ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2కి ఏంటంటే దీనికి కూడా సేమ్ మాస్టర్ డిగ్రీ అనేది ఉండాలి, లేకపోతే లైఫ్ సైన్సెస్ కానీ, జువాలజీ కానీ, ఎకాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో అదొకటి. అండ్ ఇవన్నీ కూడా మాస్టర్ డిగ్రీ మీదే ఉన్నాయండి. వేకెన్సీస్ అన్నీ కూడాను చూడండి, ఇవన్నీ మాస్టర్ డిగ్రీసే ఉండాలి. ఎవరైతే మాస్టర్ డిగ్రీ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో అది కూడా సైన్స్ సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఉండాలి. జువాలజీలో కానీ, లైఫ్ సైన్సెస్లో కానీ, వైల్డ్ లైఫ్లో కానీ, ఎకాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ సైన్స్లో కానీ మెయిన్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఇవన్నీ కూడా ఓన్లీ డిగ్రీ మీద ఉండే పోస్టులు మాత్రం ఓన్లీ ఏంటంటే ఈ ఫీల్డ్ వర్కరు అండ్ ఆల్సో ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. వీటికి అప్లై చేసుకోండి, ఇండియన్ సిటిజన్స్ మేల్ అయినా ఫీమేల్ అయినా సరే. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.